తలనొప్పి తగ్గిపోయింది, దాహం తీరిపోయింది, ఎక్కడికో వెళ్ళాలనేటువంటి ఇప్పుడు నేను పోవాలనుకుంటున్నాడు వాడు తిరుపతికి పోవాలి. ఏమండి ఎందుకు పోతున్నారు తిరుపతికి అంటే ఏం లేదండి తిరుపతిలో ఎవడో ఒక నా దగ్గర కాచుకోన్నాడు అంటే మీకోసం వాడు కాచుకొని లేడండి, వాడు ఇక్కడే ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు అన్నాడు అనుకోండి, పోవాలి కోరి తీరిపోయింది కదా. అంటే ఒక కర్మ చేయటం వల్ల కర్మ యందు ఆతురత నశించిపోతుందండి. శృత్వా ఆతురత్వం త్యజతి. ధర్మం అంటే ఏంటి? పురాణ వాక్యం వినటం అంటే ఏంటంటే మీరు పురాణ వాక్యాలను వినటం వల్ల మీకు కేవలం వినటంతోనే అన్ని కర్మల నుంచి ముక్తి వచ్చేస్తుందంటే దాన్ని వినండి, అయిపోయింది, శాంతి అయిపోతారు. అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడ ఇక్కడే ఉంది, దాన్ని తినాల్సిన పని లేదు, నువ్వు ఇప్పటికే దాన్ని పొందున్నావు. అంటే శ్రుత్వా జ్ఞానముపాప్నోతి, విన్నాడు జ్ఞానం పొందాడు. వినటం వల్ల ఏమొచ్చింది? మీరు చెప్పండి. మనందరం ఒక దశకు వచ్చేసాం. ఏ దశకు వచ్చామంటే కేవలం వినటం అనే పిచ్చి పెట్టుందండి అందరికీ. ఏమిటా పిచ్చి? నా దగ్గర ఉండే డబ్బు వల్ల నాకు ఆగం తీరిపోతుంది, నా దగ్గర ఉండే డబ్బు వల్ల నాకు వసతి వచ్చేసింది, ఇంకేం కావాలండి? ఎవరైనా వీడి గురించి చెప్తా ఉంటే వింటా ఉందాము భ్రమ వచ్చిందండి వీడికి, అంతే కదా. మనందరం ఇంకేముందండి, మీకు ఎవరు తక్కువైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు తక్కువైన వాళ్ళు లేరు. మనమందరం దేనికి శ్రమ పడుతున్నామంటే ఎవరైనా చెప్తూ ఉంటే నాకు విందామని ఉంది. ఏమిటది చెప్పండి. అయ్యా నా పేరు గోవింద, గోవింద ఎవరు? గోవింద చాలా గొప్పవాడు, గోవిందే అండి తిరుపతి అంతా చూస్తున్నాడు, గోవింద వల్లే అంతా జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు అనుకోండి, ఆహా అనుకుంటున్నాడు. దాన్ని ఏమన్నారు? కీర్తికామకత్వం అన్నారు. గోవిందు అని, నా పేరు గోవింద్ అండి, గోవింద్ అనే శబ్దాన్ని బట్టి దాని పక్కన ఏవైనా ఒక వాక్యాలు చెప్తూ ఉంటే వింటా ఉందామనే కోరిక కోసం మనమంతా ఇప్పుడు చేస్తున్నాం. బాగా యోచించడం అన్నాక ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అండి? మనం ఒక శబ్దాన్ని పెట్టుకున్నాం, అది మన పేరు. ఈ పేరు పక్కన అయ్యో వాడు చాలా గొప్పవాడండి, వాడు లోకానికి మేలు చేస్తున్నారండి, వాడి వల్ల ప్రపంచం శాంతిగా ఉందండి, చూసారా? ఇప్పుడు ఇంత చేసినటువంటి వ్యవస్థ కేవలం శ్రవణ హేతువే. లోకమంతా చెప్పుకోవాలి, కర్ణాకర్ణిగా చెప్పుకోవాలి. ఏమని? వీళ్ళు ధర్మకాములు, వీళ్ళు ధర్మాన్ని అభిరక్షించున్నారు కాబట్టి ధర్మాన్ని కోరిన వాళ్ళు అక్కడికి వెళితే ధర్మం సిద్ధించిపోతుంది. అదే కదా మనం ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం, అదే కదా వేదం చెప్తూ ఉంది. ఏమిటి? ఏవం మాం బ్రహ్మచారిణ స్వాహ యశోజనేశాని స్వాహ. ఏంటి? అయ్యా ఈ రకంగా బ్రహ్మ విద్యను కోరిన వాళ్ళందరూ ఇక్కడ ఒక గురువు కూర్చుని పరమాత్ముని గురించి చెప్తున్నాడు, వీళ్ళందరూ వెళ్ళి పరమాత్మ గురించి చెప్పేవాడు కూడా ఉన్నాడు, వాడిని వినండి, సరించండి, వాడు గురువు అంట మాట్లాడుతున్నాడు. అంటే మనందరం శ్రోతు కామాహ వయం సర్వే. ఎవరో చెప్తూ ఉంటే వింటా ఉందామనేటువంటి పిచ్చితో నిద్ర, ఆకలి, కామము తీరిపోయినటువంటి వాళ్ళందరూ చెవి అనే పిచ్చికి లొంగిపోతారు. మీరు యోచించండి, మీ దగ్గర ఉన్న ద్రవ్యమంతా ఇంకదే. నిద్రకు మంచి మంచం కొనుక్కున్నారా? కడుపు నిండా ఆకలి తిన్నారా? తీరిపోయిందా? తర్వాత ఏమిటి? ఇంకే మిగిలింది? కామం తీరిపోయిందా? మిగిలిన పనంతా ఏమిటంటే శ్రోతు కామ. మీ గురించి ఎవరన్నా చెప్తూ ఉండాలి, మీ గురించి కాదండి. ఒక శబ్దాన్ని పెట్టుకొని ఆ శబ్దం మీద ఎవరన్నా ఆ శబ్దం పక్కన ఇంకో శబ్దం పెడితే మీకు ఆనందం వచ్చేస్తాం. ఇప్పుడు యోచించండి, మీ పేరు యోచించుకోండి. చంద్రశేఖరు వాడు మంచి వక్త, బ్రహ్మాండమైనటువంటి ప్రవచనం చేస్తాడు, వాడు ఏదైనా చేయగలడు చెప్తున్నారు అనుకోండి, ఆహా. డబ్బిస్తే కూడా వాడు తృప్తి రాదండి. ఎందుకని? డబ్బు వచ్చిన వాళ్ళు మాటలు కొనుక్కుంటారు కాబట్టి. కోట్లు సంపాదించి కోటీశ్వరులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వాళ్ళ పేరు చెప్పి ఆ శబ్దం పక్కన కొన్ని శబ్దాలు పెట్టాలని కోరిక పెట్టుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారంటే ఆ శబ్దం పక్కన వాళ్ళు విననీయకుండా చేసేదానికి నిందావాక్యాలు చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేశానంటే వినటం అనే పిచ్చి చేత అందరికీ నేను మంచి పని చేస్తున్నాను.
రాక్షసులు ఏం చేశాడు, వీడి పేరుతోనే చెప్తున్నారు, ఈ పేరు పక్కన పుణ్యం పెడితే నాకు ఒప్పుదల కుదరటం లేదు, వాడు పాపి, వాడు లోకకంటకుడు, హంతకుడు, దుష్టుడు, పరభాగ్యోపజీవి, ఈ విధంగా చెప్తున్నాడు అనుకోండి. ఆ విధంగా చెప్పి ఆ కర్మ నుంచి మనల్ని వేరు చేయాలని రాక్షసులు ప్రయత్నం చేస్తుంటారు. దేవతలు ఎట్లా చేస్తూ ఉంటారు, వీడు ఉత్తముడు, ఇప్పుడు మీకు ఇదంతా వచ్చి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారండి, బాబా దగ్గర ఎక్కడో దేవత దగ్గర కూర్చొని ఆయన దగ్గరికి పోయేసి, ఇప్పుడు మామూలుగా ఒకటి అనుకుందామండి, ఏదో ఒక మాట చెప్పారండి, నువ్వు కాశీలో స్నానం చేస్తావు, గైకొచ్చి ఒకసారి ప్రదక్షిణ చేసి వస్తావు, ఇక్కడికి వచ్చి భోజనం చేస్తావు అని ఒక మాట చెప్పాడు అనుకోండి. దానివల్ల ఆయనకి ఏమిటండి, మామూలుగా మనవాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు సాయంకాలం హైదరాబాద్కి పోతారు, వీరుంటే రాత్రి ఢిల్లీకి పోతారు, మళ్ళీ ఉదయం తిరుపతికి వచ్చేసినారు, అంతే కదా. నేను కూడా నిన్న రాత్రి ఢిల్లీకి పోయి ఇచ్చాను, ఇప్పుడు తిరుపతికి వచ్చాను, రేపు లండన్కి పోతానన్నా అనుకోండి. ఈ మాట భగవంతుడు చెప్తున్నారండి, మీరు ప్రతిరోజు చెప్తున్నారా లేదా? ఏం చెప్తున్నారండి? కాశీ స్నాన జప అంటే ఏంటి అయ్యా? కాశీలో అంటే దత్తాత్రేయుడి గురించి చెప్తున్నారండి, కాశీలో స్నానం చేస్తాడు. ఇప్పుడు ఆ మాట చెప్పడం వల్ల భగవంతుడికి ఏమిటి ప్రీతి? మీకు అర్థమైంది కదండి. అంటే మనం వెళ్ళగలము, వేరే వాడు వెళ్ళలేడు అని చెప్పాలి దాంట్లో, అప్పుడే మనకు సంతోషం ఉదయిస్తుంది. లేదా ఇప్పుడు మనకున్న శక్తి ఏంటి, ఉదయం లేస్తాడు, స్నానం కాశీకి పోతాడు, మళ్ళీ తిరుపతికి వచ్చేసి మళ్ళీ విద్యాపీఠంకి పోతాడు. అబ్బా స్వామి ఇంత చేస్తున్నారా, కాశీ తిరుపతి లండన్ తిరుగుతూ ఉన్నారా అంటే ఏమొచ్చింది దానివల్ల? అదే చెప్తున్నాడు, శ్రోతుకామాహ వయం సర్వే. మనందరము ఎవరైనా ఒక శబ్దాన్ని పెట్టి ఆ శబ్దం పక్కన ఈ శబ్దాలు పెడితే చాలు, నా జీవితం ధన్యమైపోయిందని కూర్చుని ఉండేవాడు, ఇక్కడ కూర్చోన్నాం. ఇప్పుడు మీరు దీన్ని వదిలేశారంటే దాని కీర్తి కాముకతను వదిలేయటం అని చెప్పారు. ఎవడు కీర్తి కాముకతను వదిలేసి, ఇప్పుడు చెప్పండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుకు మాతే సంగోశ్చ కర్మణి. స్వామి మాట్లాడుతున్నారండి, అంతా తప్పులు మాట్లాడుతున్నారండి అన్నాడు. ఈ విధంగా మాట్లాడిన దానివల్ల స్వామి మరుసటి రోజు 4 రెట్లు మాట్లాడాడు అనుకోండి, వాడు కష్టపడతారు. ఎందుకని? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరనింద చేత స్వకర్మను త్యజించినటువంటి గుణం ఉన్నవాడికి స్తోత్రంతో పని లేదు. మీరు ఎవరైనా చెప్తే మనం ఈ పని చేద్దామని వెయిట్ చేస్తున్నారా? ఏమీ అవసరం లేదు. మీరు చేస్తున్న పనిని మీరే అనుకుని చేస్తున్నారు, వేరే వాడు మీకు చెప్పటం లేదు. వేరే వాడు చెప్పినా మీరు చేస్తున్నటువంటి కర్మలు ఆగిపోవు. అంటే ఇంక వేరే వాడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు బాబాకు వెళ్ళి మీరు కాశీ స్నానం చెయ్యరు అని చెప్తే ఆయన చేయడం ఆపేస్తారు. మనం చెప్పటం వల్ల ఆయన కర్మలు బలపడవు, నాశనము కావు. భగవంతుడిని ఎవరిని చెప్పామో వాళ్ళు మన మాటల వల్ల వాళ్ళు మారరు. అంటే మనం ఎందుకు దేవుడి దగ్గర పోయి ఇవన్నీ చెప్తా ఉన్నాం? భగవంతుడి దగ్గర పోయి ఎందుకు చెప్తున్నాం? ఆ గుణాలు మనకవ్వాలి. భగవంతుడు చేస్తున్నటువంటి మాటలను మీరు ఉచ్చరించటం వల్ల, ఆయన చేస్తున్న కర్మను చూడటం వల్ల, ఆయన వెళ్ళిన చోటికి మనం వెళ్ళటం వల్ల ఆయన చేసినవే మనం చేస్తున్నాం. ముక్తులు 3 రకాలండి. సారూప్య ముక్తి, కైవల్య ముక్తి, ఇంకో ముక్తి ఏంటండి? యోగనిద్రలో ఉండేవాడు చెప్పలేదు. సారూప్య ముక్తి అంటే ఏంటంటే, మనందరం కట్టెలు పెట్టుకొని పోతున్నాం కదండి. ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే, భగవంతుడు ఏ వేషం వేసుకుంటున్నాడో ఆ వేషం మనం వేసుకుందామని మనం కోరిక. ఇప్పుడు రాజుగారు కద్దరు చొక్కా, మామూలుగా కద్దరు చొక్కాలు అంటే విలువ లేనివ్వండి. వాస్తవంగా రాజుగారు వేసుకోవడం వల్ల కద్దరు చొక్కాలు విలువ వచ్చేసింది. కద్దరు చొక్కా వేసుకుంటాడు, తెల్లం చొక్కా వేసుకుంటాడు. ఏమండి ఇప్పుడు అందరూ ఏంటంటే తల చొక్కాలు తలపంచలు కట్టుకొని నేను రాజు అని చెప్పడానికి వాళ్ళు హేతువులు కల్పిస్తున్నారు. అంటే ఏంటి? భగవంతుడి వలె వేషధారణ మనం చేస్తున్న ప్రయత్నం అండి. అంటే అట్లీస్ట్ ఆయన మాత్రం డ్రెస్ వేసుకుందాం. భగవంతుడి వలె నడత. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కాశీకి వెళ్ళాడంటే ఏంటి? ఆయన కాశీకి వెళ్ళేవాడు, గంగలో స్నానం చేసేవాడు,
ఇక్కడికి వచ్చి జపం చేసేవాడు అని మీరు చెప్పడం వల్ల మీకేం వచ్చింది? వీళ్ళు ఉన్నప్పుడు కాశీకి వెళ్ళండి, గంగకి వెళ్ళండి, జపం చేయండి. ఇదండి మనం చెప్తూ సౌందర్యలహరి అంతా కంఠస్థం చేసేసి కటకటకటకటకట చెప్పేసాడు, ఏం అర్థం కాలేదు. ఇంక సౌందర్యలహరి ఎందుకు కంఠస్థం చేయడం? శివానంద లహరి కంఠస్థం చేసేసాము, శివానంద లహరి అంటే చెప్పడమే పడిపడికి అంతే. అట్లా కాకుండా మీరు చెప్పటం ఎందుకు చేస్తున్నారు? మనసాధ్యాయతి, మనస్సులో అనుకున్నవన్నీ మీరు చేస్తారని మీరు అనుకోవటం వల్ల మీరు ఏమి అనుకుంటారో అవన్నీ చేస్తారు. కాబట్టి చేయటానికి ముందర అనుకోండి. అనుకోకుండా చేస్తున్నారు అని అంటే అది మీ బుద్ధి కాదు. అంటే డ్రైవర్ ముందర కారులో కూర్చొని డ్రైవర్ పోతూ ఉంటే మనం పోతాం. అంటే డ్రైవర్ కోపం వస్తూ ఉంటుంది కదా, లెఫ్ట్ పో రైట్ పో అంటే ఎప్పుడబ్బా మనం అనుకొని స్టీరింగ్ని తిప్పేది అనుకుంటాడు. డ్రైవర్ ఏమనుకుంటాడండి? వెనకాల యజమాని కూర్చో ఉన్నాడు, బండి నడిపేవాడు ముందర కూర్చో ఉన్నాడు, పొండి అన్నారు అనుకోండి. ఎప్పుడబ్బా నా సొంత కారు నేను కొనుక్కొని నేను అనుకునే చదువుకుపోతాను అనుకుంటాడు. అంతే కదా, అది డ్రైవర్కున్న బాబు. మీరు కూడా డ్రైవర్ మాదిరి తయారై ఉండాలండి. అంటే ఏమి, అక్కడికి వెళ్ళండి, దీన్ని చేయండి, అదే చేయండి అని ఎవరో చెప్తూ ఉంటే మీరు చేస్తున్నారు కదా. ఎప్పుడు కూడా మీ యొక్క శరీరంలో పరభాగ్యమైనటువంటి కర్మలు నడవకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నదే చేయండి. మీకు ఎక్కడ కష్టం వచ్చిందంటే మీరు అనుకున్న పనులు మీరు అనుకున్నగా నేను చెప్పిందా తెలియనంత దౌర్భాగ్యం వచ్చేసిందండి. ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏంటంటే మీరు చేసేసి జరగకపోతే స్వామి చెప్పినాడని చెప్పేది, జరిగితే నా మహిమని చెప్పేది అన్నట్టుగా లోకం నడుస్తూ ఉంటుంది. మీకు అర్థమైందంటే మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు బాగా చెప్తూ జరుగుతూ ఉంది, ఒక సెక్రటరీ ఉన్నారండి ఒక పెద్ద ఆఫీసర్కి, సార్ అది చేయండి. అంతా అయిపోయిన తర్వాత సెక్రటరీ అనుకున్నాడు, బ్రహ్మాండంగా చేసామనుకున్నాడు. సెక్రటరీ చెప్పాడు చెడిపోయింది. ఏమయ్యా ఎందుకు చెప్పాను, నాకు నీ వల్ల పని చెడిపోయింది నాకు అన్నాడు. జరిగిపోయిన తర్వాత కూడా నువ్వు మంచి సలహా ఇచ్చావయ్యా, నీ తరకాయ ప్రకారం నేను నడిచాను, ఫలం కూడా నీదేం చెప్పటం లేదు కదా. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పేటువంటి మాట మీ మనస్సులోనే ఉత్పత్తి అయి ఉండాలి. మీరు వెళ్ళేటువంటి చోటు మీ సంకల్పంగా ఉండాలి. అప్పుడు దానికి యాత్ర అనుకో. అంటే మీ యొక్క శరీరేంద్రియాలనంతా స్వేచ్ఛతోనే నడపండి, పరేచ్ఛతో నడపకండి. అప్పుడు మీకు జ్ఞానం సిద్ధిస్తుంది, అప్పుడే మీకు ముక్తి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చెప్పిన దాంట్లో మిమ్మల్ని నేనేదో చేయమని చెప్పినట్టుగా ఉంది కదా, అది కూడా మీకు అర్థం కావాలండి. ఇటు నడుచుకోమని స్వామి చెప్తున్నాడు, మనం చేయాలా వద్దా అంటే అదే చెప్తున్నాడు. అది మీ స్వేచ్ఛ కాకపోతే వింటూ విడిచిపెట్టేయండి అంతే. అందరూ మనం చెప్తూ ఉంటారు, వినమని మనం చేస్తామండి, చేయం కదా. అంటే మీ స్వేచ్ఛ పరేచ్ఛ సమానం అయితే చేయండి. ఎదుటి వ్యక్తి చెప్పాడు కాబట్టి చేయనని కాదు. మీ మనస్సులో అనుకున్నది అప్పుడప్పుడు వేరే వాడు అనుకున్న దాంతో కూడా సమానం అవుతూ ఉంటుంది. మామూలుగా ఇద్దరు స్పీకర్స్ కూర్చుంటారండి డ్యాస్ మీద. ముందర డ్యాస్ మీద ఉండేవాడు అందరికీ ముందర అన్ని మాటలు వాడు చెప్పేస్తాడు, అన్ని మాటలు వాడు చెప్పేస్తాడు. తర్వాత వాడికి మాటలు మిగలవు. అప్పుడు వాడు ఏం చెప్తాడంటే, అన్నీ ఆయన చెప్పాలని నేను చెప్పాలనుకున్నాను, ఆయన చెప్పేశాడు, నాకేం మాటలు మిగలలేదు అని చెప్తున్నాడు. అది చెప్పకూడదట. ఎందుకని? నీ మనస్సుతో నీ నోటితో అది మాటలు చెప్తేనే ఆ కర్మ తీరుతుంది. ఆయన అన్నం తినేశాడు, నేను తినాలనుకున్నంత ఆయన తినేశాడు మనం చెప్పం కదా. కాబట్టి పరకర్మను స్వకర్మగా అభిరక్షించదు. మీరు చేయాల్సిన దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోవడం. దీనికి కావలసినటువంటి అభిధర్మాన్ని మీరు పట్టుకుంటే భగవంతుడి దగ్గరికి వచ్చామో, లేకపోతే పరమాత్మని పట్టుకుంటున్నాము. స్వాత్మను మీరు చచ్చే రోజు అంటే ఒక రోజు వస్తుంది కదండి. చచ్చే రోజు అంటే ఏంటి? నా దగ్గర ఉన్న దాన్ని వదిలేస్తానండి. నేను నా కళ్ళు వదిలేస్తాను, నా చెవులు వదిలేస్తాను, నా ఇంద్రియాల్ని, నా శరీరాన్ని, మొత్తం ఇల్లు, ప్రపంచం, భార్య, పిల్లలు, వాహనం అన్నీ వదిలేశాను. ఒక్కసారి ఇట్లా కళ్ళు పూసుకున్నాను, అయ్యో ఇంకొక 2 రోజులు ఈ కారు ఉంటే బాగుండే అని అనుకున్నాడు అనుకోండి, జీవితం అంతా నాశనం అయిపోయింది. ఎందుకని? వాడు ఆఖరి క్షణంలో, మరణాసన్న సమయంలో
శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇంకొకసారి పట్టుకుందాము అనుకుంటే వాడికి జన్మ వచ్చేస్తుంది మళ్ళీ. అంటే ఏంటి? మరణాసన్న సమయంలో మీరు విడిచిపెడుతున్న దాన్ని తృప్తిగా విడిచిపెట్టేయాలనే విడిచిపెడుతున్నానని చెప్పాలి. ఎవరో పెరుక్కుంటున్నారంటే మళ్ళీ తెచ్చిపెట్టుకుని వాడితో నడుస్తారు. అంటే ఇవన్నీ ఈ పద్ధతులన్నీ ఎందుకండి? ఇటు చేయకూడదండి, అటు చేయాలంటే ఏమీ లే. చేసిన పనే 10 సార్లు చేయాలి, వెళ్ళిన చోటుకే 10 సార్లు వెళ్ళాలి, విన్నదే 10 సార్లు వినాలి. ఎందుకని? ఆఖరి మాటను పూర్తి చేస్తుంది. విన్నదే 10 సార్లు ఎందుకు వినాల్సి వస్తుందండి? వినేటప్పుడు వినాలనే లక్ష్యం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి స్కూల్లో పోయి చదువుకుంటూ ఉంది, అక్కడ మొబైల్ పెట్టుకుని రికార్డ్ చేసుకుంటుందండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రికార్డింగ్ అనే యంత్రాలు ఎవరికి పనికిరావు. ఎందుకని పనికిరాదు? అక్కడ వింటే నాకు వంట పట్టదు అనుకున్నది ఇక్కడ వింటే, రికార్డ్ చేసుకుని వింటే నాకు వంట పడుతుందా? పడతండి. ఎందుకని? ఒకసారి వింటే రాదు, 2 సార్లు వింటే రాదు, 4 సార్లు వింటే రాదు అన్నవాడికి 1000 సార్లు వింటే వస్తుందా? రాదు. మొదటిసారి ఇంక దారిపోయిందంటే నాకు దొరకదని వినాలన్నాడు. దానికే శ్రద్ధ అని పేరు. నేను మొదటి పర్యాయం వింటున్నాను, రాజుగారి దర్శనం ఇంక దొరకదు, రేపు కూడా చూడుతున్నాడంటే రాజుగారిని చూడటం. ఇంతే జీవితంలో ఇదే పర్యాయం అంతే. రెండోసారి రాజుగారు కనిపిస్తారో కనపడరో మనకు తెలియదంటే ఆ శాంతం అంతే. వేరే దాన్ని చూడకుండా, ఏమరపాటు లేకుండా ఎట్లా కదులుతున్నారు రాజుగారు, ఏం చొక్కా వేసుకున్నారు, ఎట్లున్నారు చూసారండి. ఏం కదలండి, ఏం పోదు, మొత్తం వచ్చేస్తుందండి. ఎవరికి వస్తాయంటే మనవాడే కదా, మన ఇంట్లోనే కదా ఉన్నాడు, మనం విందాంలే, మనం చూద్దాంలే అనుకుంటే యాత్ర వచ్చేస్తుంది. వాడు యాత్రకు వెళ్ళిపోతాడు. అయ్యో నేను వినలేదే, నేను చూడలేదే, ఈయన ఇంత శక్తివంతుడా, ఇంత బలవంతుడా అని అనుకుని మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం అనుకోవచ్చు. అంటే మీకు ఇది ఎందుకు చెప్పారంటే, యాత్రాకాలం వచ్చేలోగా మీ ఇంద్రియాలన్నింటినీ పూర్తి చేస్తున్నానండి. ఏమిటి? ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మానుసమీక్ష్యతాం జగదిదం తద్వాదితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరే శ్లిష్యతాం ప్రారబ్ధం విహ విజ్యతాం అద బ్రహ్మాత్మనాస్తీయతాం. ఎప్పుడు ప్రతిరోజు ఏకాంతంలో ఒక 10 నిమిషాలన్నా కాలం గడపండి. వాడు ఉంటేనే నాకు. మనందరి తాపత్రయం ఏమిటి? ఈరోజు 40 మంది ఉన్నారు, రేపు ఉండదు, అందరూ మాయమైపోతారు. ప్రతిరోజు ఏకాంతంలో కూర్చుని నేను ఒక్కడనే సుఖంగా ఉండగలను. రాజుగారికి వచ్చే కష్టం ఏంటి తెలుసా మీకు? నిన్నటి వరకు ఇక్కడ 100 కార్లు ఉన్నాయి, 1000 మంది జనం ఉన్నారు, నేను గొప్పోడిని అనుకుంటున్నాడండి ఆయన. ఉన్నట్టుండి ఒక్క రోజులో ఈరోజు అన్నీ ఉన్నాయి, రేపు మాయమైపోతున్నాడు. అది వస్తే సంతోషమే. ఇప్పుడు ఎవరికి శక్తి ఉండాలి? భోజ్య పదార్థాలంతా సమృద్ధంగా ఉన్నటువంటి ప్రభువు ప్రతిరోజు ఆత్మను ఒక చోట పెట్టుకుని ఇవేమీ లేకుండా కూడా నేను కొంతకాలం కాలం గడపగలను అని చెప్పి ఆత్మను చూసుకోవాలండి. ఎట్లా? ఇవి లేకపోయినా ఇవి ఉన్నట్లుగా నేను ఉండగలను. ఎందుకని? ఏం ఉండవండి, మీ జనాలు కాదండి, మీ కళ్ళు పనిచేయదు ముందర. నిన్నటి వరకు పనిచేసే కళ్ళు మీకు గుడ్డిదనం వచ్చేస్తుంది. ఉన్నట్టుండి మసగ్గా ఉందండి. ఎవరో పెద్ద రెడ్డి గారు వచ్చారు అంటే, రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే అంత ఖర్చు పెట్టుకొని కళ్ళు సరి చేసుకోగలండి ఆయన. ఆయనకు నిన్నటి వరకు కళ్ళు కనిపిస్తుంది, ఉన్నట్టుండి రాత్రి స్వామి కంట్లో చీమ గరిచినట్టుగా ఉందన్నాడు. మరుసటి రోజు కంట్లో గుడ్డు పెరిగేసినాడు, గుడ్డుని పెరిగేశాడు. ఉద్ధృత చక్షువు అంటే నాట్ రిపేరింగ్ ది ఐ, ఈ యొక్క ఐ బాల్ని తీసేశాడు ఆయన. అంటే మనకు కళ్ళు ఉండటానికి ఉండకపోవటానికి ఉండే సమయం ఎంత తెలుసా మీకు? 4-5 క్షణాలండి. ఎవరికో సమాధానం చెప్పడం కోసం ఇది నేను చెప్పటంలే. చూసే ప్రపంచము ఈ కళ్ళను వదిలేస్తూనే మాయమైపోతుంది కదా. ఈ కళ్ళు మీతో ఉండటానికి ఉండకపోవటానికి ఉన్న వ్యవధి 4 క్షణాల కాలం అండి. జబ్బులో ఎవరన్నా ఒక ఆప్తమాలజిస్ట్ని వెళ్ళి, సార్ నాకు కళ్ళు ఉంటుంది ఉండదు అనటానికి అత్యంత కనీసమైనటువంటి సమయం ఏముంది అని అడిగాను అనుకోండి డాక్టర్. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు నాతో ఈయన ఉన్నాడు, ఈయనైతే నాతో ఉండడు అని నేను చెప్పాలనుకోండి,
ఎంత వ్యవధిలో ఉంటాడు, ఎంత వ్యవధిలో ఉండడండి? డాక్టర్స్ చెప్పారండి 4 క్షణాల వరకు స్పష్టంగా కనిపిస్తున్న కళ్ళు. ఎవరో కళ్ళు పొడిచి కాదండి, మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే జబ్బు వల్ల 4 క్షణాల్లో అయ్యో ఇంతకుముందు కళ్ళు కనిపిస్తుందండి, నా కళ్ళు కనిపించడం లేదు, అయిపోయింది. ఎందుకు చెప్పాను? మీరు కళ్ళుంది అనే పిచ్చితో ఉండి కళ్ళతో చేయాల్సిన పని భవిష్యత్తు గురించి ఊహించుకోబాకండి. ఏకాంతే సుఖమాస్యతాం అనంటే ప్రతిరోజు మీకు మీరు ఈ ఇంద్రియాలు ఒకరోజు మనల్ని వదిలేస్తే మనం ఎట్లా ఉంటాము అని ఇంట్లో కూర్చుని ఒంటరిగా కాలక్షేపం చేస్తూ ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు ఒకసారి చూసుకోండి. దీనికే ఏకాంతం అని పేరు. భగవంతుని ఆరాధించడం అంటే ఏంటి? ఏమిటండి భగవంతుని ఆరాధించడం అంటే? ఏకాంతే సుఖం ఆస్యతాం. చేత సమాధీయతాం పూర్ణాత్మాను సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం. అంటే పరమాత్ములు కాదు, ఎవరు కాదు, మీరొక్కరే. మీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, మనుష్యులు కాదండి. వాడు రాలేదు, వీడు రాలేదు, వాడికి ఇంత సహాయం చేశాను, ఇంత సహాయం చేశాను మనం అనుకుంటుంటామండి. కుటుంబంలో మన దగ్గర సహాయం పొందిన వాడు రాడు, మన శరీరమే మనం వదిలేస్తుందండి. లోకంలో బాధపడటం అలవాటే. నా పుత్రుడు వాడికి ఎంత చేసి ఉంటాను, నిద్రాహారాలు మాని వాడిని చదివించుంటాను, వాడు నన్ను పట్టించుకోడు. మనం చూస్తున్నాం కదండి సంసారంలో. అదే కదండి మన పిల్లవాడు, మనమే దగ్గర చేసుకుని అంతా చేసాం, మాట్లాడితే కోపం వస్తున్నది. ఎందుకని? మాట్లాడటానికి ఇష్టం లేదు. మన పిల్లలు కూడా అంతే కదా. అదే చెప్తున్నాడు, ఏకాంతే ప్రతిరోజు సుఖమాస్యత. ఇంట్లో వెళ్ళి కూర్చోండి, కళ్ళు చెవులు మూసుకోండి, మనస్సును అట్లా అంతర్ముఖం చేయండి. ఇవన్నీ లేకపోయినా నేను శాంతిగా ఉన్నాను అని అనుకోండి. ఖచ్చితంగా అనుకోండి. ఈ విధంగా అనుకుంటున్నటువంటి వాడికి సంసారంలో ఉన్నటువంటి కష్టము పట్టదు. మరణాసన్న సమయంలో ఎట్లయితే మనం చదువుకొని అయ్యో రేపు ముసలోళ్ళం అయిపోతాం,